ప్రధానంగా ఒక అంశం అంటే అసలు కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇచ్చిన దాని మీద వీళ్ళు రివ్యూ పిటిషన్ వేసి అక్కడ ఉన్న సౌకర్యాలని తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓ 40-50 సంవత్సరాల నుంచి ఆ వైరం ఉంది. ఆ వైరము కొడుకుని ఇబ్బంది పెడితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనశ్శాంతి ఉంటుందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని ఇబ్బంది పెడితే అలా అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు 3200 కోట్లు అని కదా మీరు స్కామ్ జరిగిందని అంటున్నారు. అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం ఎక్కడ వచ్చిందో అర్థం కావట్లే. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే టైంకి 18,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సేల్స్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి 25,000 కోట్ల రూపాయలు సేల్స్ పెరిగింది. అంటే 7,000 కోట్ల రూపాయల ఆదాయము సేల్స్ పెరిగితే అసలు గవర్నమెంట్కి నష్టం ఎక్కడ వచ్చింది? 3,200 కోట్లని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏ డిస్టిలరీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లంచాలు ఇచ్చారని కానీ లేకపోతే ఇంకోటి చేశారని కానీ ఎవరు ఇచ్చారు? మీరు ఏదో కొంతమందిని అధికారులను తీసుకొని వాళ్ళని అందరినీ కూడా చితక్కొట్టి, ఇప్పుడు మన కానిస్టేబుల్ అదే కదా జరిగింది, గన్మెన్ పెట్టి తప్పుడు వాంగ్మూలాలు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందా రాలేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద? అసలు ఎక్కడ నష్టం జరిగింది? 3,200 కోట్ల రూపాయలు మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇవన్నీ ప్రశ్నలు. ఇవాళ ఆయన మిథున్ రెడ్డి గారు భార్య వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా ఏదో రకంగా ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్న కోర్టు నుంచి తెచ్చుకునే కార్యక్రమం చేస్తారు. నేను అడుగుతున్నాను, అసలు ఏంటి ఆనందం ఏంటి అని అర్థం కావట్లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకుని ఇబ్బందులు పెట్టి ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడా అని నన్ను అడుగుతూ ఉన్నాను. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. రేపు అంటారు చూసారా, వాడలు బళ్ళు బళ్ళు వాడలు అవుతాయని. ఖచ్చితంగా మాట టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మొన్న రామచంద్రారెడ్డి అని చెప్పారు క్లియర్గా, మా ఈ సిట్లు ఉండవు, నేరుగా విచారణ దర్యాప్తు చేస్తాము, ఏ రకంగా అయితే మీరు చేశారో దానికి 2-3 కూడా ఉంటాయనేది కూడా అవగాహన చేసుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకా లోకేష్ కూడా ఉన్నారు కదండి, అతనికి కూడా చాలా వయసు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతనికి వయసు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోవచ్చు. మరి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. కొంచెం జరగండి.